ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనము. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం, ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులు నిన్ను పొగుడుదగును. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములు ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలన దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనపడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనపడినను మీరు మేలైనదే చేయవలని ప్రార్థించుచున్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నేను నువ్వే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరములను కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలన కలుగును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందు రహస్యం వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వ్యక్తిదైన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేను మీ యందు మేము యోగ్యులుగా కనపడే వారు మన శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.